టాలీవుడ్ వెటరన్ స్టార్ డైరెక్టర్ కృష్ణవంశీ గురించి ఎంత చెప్పినా తక్కువే. సమాజంలో జరిగే వాస్తవిక సంఘటనలే ఆయన సినిమాల్లో ప్రధాన కథావస్తువులు. లవ్ స్టోరీ అయినా, ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ అయినా, మహిళా ప్రధాన చిత్రాలైనా, దేశభక్తి సినిమాలైనా ఆయనకు కొట్టిన పిండి. తన చిత్రాల్లో ఏదో ఒక మెసేజ్ ఉండేలా జాగ్రత్తలు తీసుకునే అరుదైన దర్శకుల్లో కృష్ణవంశీ ఒకరు. దర్శకుడిగా ఫస్ట్ మూవీ రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో తెరకెక్కిన గులాబీ. ఈ సినిమాలోని పాటల పిక్చరైజేషన్ అప్పట్లో ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది. దర్శకుడిగా తొలి చిత్రంతోనే నంది అవార్డు అందుకున్నారు కృష్ణవంశీ. గులాబీ సక్సెస్ తర్వాత నాగార్జునతో నిన్నే పెళ్లాడతా సినిమాను తెరకెక్కించారు కృష్ణవంశీ. ఈ సినిమా జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా అవార్డు దక్కించుకుంది. 2 వరుస హిట్లతో ఫామ్లో ఉన్న కృష్ణవంశీ తనకు వచ్చిన ఆఫర్స్ను కాదనుకుని సొంతంగా ఆంధ్ర టాకీస్ బ్యానర్పై సింధూరం తీశారు. ఈ మూవీ కమర్షియల్గా సక్సెస్ కాకపోయినా దర్శకుడిగా ఆయన్ను మరో మెట్టు పైకెక్కేలా చేసింది. ఈ సినిమా ఆ ఇయర్ ప్రకటించిన నంది అవార్డులో 7 కైవసం చేసుకుని దర్శకుడిగా కృష్ణవంశీ సత్తా చాటింది. అంతేకాకుండా ఈ సినిమా బెస్ట్ రీజనల్ ఫిలింగా జాతీయ అవార్డు సొంతం చేసుకుంది. నక్సలిజం తర్వాత ఫ్యాక్షనిజం భావజాలాన్ని అంతఃపురంలో చాలా చక్కగా తెరకెక్కించి హిట్ కొట్టారు. పగలు ప్రతీకారాలతో ఫ్యాక్షనిజానికి బలైపోయిన తన భర్తలాగా తన కొడుకు ఆ పడగ నీడలో పెరగకుండా కాపాడుకునే యువతి పాత్రను చాలా చక్కగా మలిచాడు. అంతఃపురం సినిమాతో ఫ్యాక్షనిజంలోని కొత్త కోణాన్ని ప్రజెంట్ చేయడంలో సక్సెస్ సాధించాడు కృష్ణవంశీ. మహేష్ బాబుకు తొలి కమర్షియల్ సక్సెస్ మురారి అందించింది కూడా కృష్ణవంశీనే. అనంతరం దేశభక్తి నేపథ్యంలో ఖడ్గం సినిమాను తెరకెక్కించి ప్రశంసలు అందుకున్నారు. చందమామ, గోవిందుడు అందరివాడేలే వంటి పలు చిత్రాలు తెరకెక్కించాడు. అలా ఆయన ఏ సినిమా చేసినా చాలా ఎమోషనల్గా ఉంటాయి. అన్ని సినిమాల కంటే ఖడ్గం అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. దేశభక్తి కథాంశంగా వచ్చిన ఈ సినిమాలో శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించగా సోనాలి బింద్రే, సంగీత, కిమ్ శర్మ ఇతర పాత్రల్లో నటించారు. దేశభక్తి గురించి తెరకెక్కించిన కొన్ని సీన్లు అప్పట్లో ఓ రేంజ్లో హైలైట్ అయ్యాయి. ఈ పాటలు ఇప్పటికీ సినీ లవర్స్ చెవుల్లో మారుమోగుతూనే ఉంటాయి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాలి బింద్రే ఓ సాంగ్లో కొద్దిసేపు నటించడం ఈ సినిమాకు హైలైట్ అయింది. అలాగే ఈ సినిమాలో కిమ్ శర్మ కూడా నటించింది. హీరోయిన్ సంగీత సినిమా అవకాశాల కోసం దర్శకుడితో బెడ్రూమ్లోకి వెళ్లాల్సిన సీన్ ఉంటుంది. సంగీత రవితేజను ఇష్టపడుతున్నా సంగీత అమ్మ తన కూతుర్ను హీరోయిన్ చేయాలన్న పిచ్చితో ఆమె బలవంతంతో అయిష్టంగానే సంగీత ఆ దర్శకుడి పక్కలోకి వెళ్తుంది. అయితే రవితేజ తలుపు తీసుకొచ్చి ఆ సీన్ చూసి విలవిల్లాడిపోతాడు. సినిమా రంగంలో సహజంగా హీరోయిన్లకు ఇలాంటి పరిస్థితి ఉంటుందని, కృష్ణవంశీ కూడా ఆ సీన్ అందుకే పెట్టారని అప్పట్లో టాక్ వచ్చింది. ఇండస్ట్రీలో జరిగిన ప్రచారం ఏంటంటే టాలీవుడ్లో ఓ సీనియర్ డైరెక్టర్ స్టార్ డైరెక్టర్ను టార్గెట్ చేసే క్రమంలోనే కృష్ణవంశీ ఆ సీన్ కావాలని పెట్టారని అంటుంటారు. నిజానిజాలు ఏంటన్నది తెలియదు కానీ ఆ స్టార్ డైరెక్టర్ రమ్యకృష్ణను ఓ సినిమా షూటింగ్లో ఇబ్బంది పెట్టిన క్రమంలో కృష్ణవంశీ కావాలని ఆయన్ను టార్గెట్ చేస్తూ ఖడ్గంలో ఈ సీన్ క్రియేట్ చేశారనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత రమ్యకృష్ణ సైతం ఇండస్ట్రీలో ఓ నటిగా స్టార్ హీరోయిన్గా ఎదగాలంటే తప్పకుండా దర్శక నిర్మాతలకు లొంగిపోవాల్సిందే అని, వారు రమ్మన్న గదుల్లోకి రావాల్సిందే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. టాలీవుడ్ వెటరన్ స్టార్ డైరెక్టర్ కృష్ణవంశీ గురించి ఎంత చెప్పినా తక్కువే. సమాజంలో జరిగే వాస్తవిక సంఘటనలే ఆయన సినిమాల్లో ప్రధాన కథావస్తువులు. లవ్ స్టోరీ అయినా, ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ అయినా, మహిళా ప్రధాన చిత్రాలైనా, దేశభక్తి సినిమాలైనా ఆయనకు కొట్టిన పిండి. తన చిత్రాల్లో ఏదో ఒక మెసేజ్ ఉండేలా జాగ్రత్తలు తీసుకునే అరుదైన దర్శకుల్లో కృష్ణవంశీ ఒకరు. దర్శకుడిగా ఫస్ట్ మూవీ రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో తెరకెక్కిన గులాబీ. ఈ సినిమాలోని పాటల పిక్చరైజేషన్ అప్పట్లో ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది. దర్శకుడిగా తొలి చిత్రంతోనే నంది అవార్డు అందుకున్నారు కృష్ణవంశీ. గులాబీ సక్సెస్ తర్వాత నాగార్జునతో నిన్నే పెళ్లాడతా సినిమాను తెరకెక్కించారు కృష్ణవంశీ. ఈ సినిమా జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా అవార్డు దక్కించుకుంది. 2 వరుస హిట్లతో ఫామ్లో ఉన్న కృష్ణవంశీ తనకు వచ్చిన ఆఫర్స్ను కాదనుకుని సొంతంగా ఆంధ్ర టాకీస్ బ్యానర్పై సింధూరం తీశారు. ఈ మూవీ కమర్షియల్గా సక్సెస్ కాకపోయినా దర్శకుడిగా ఆయన్ను మరో మెట్టు పైకెక్కేలా చేసింది. ఈ సినిమా ఆ ఇయర్ ప్రకటించిన నంది అవార్డులో 7 కైవసం చేసుకుని దర్శకుడిగా కృష్ణవంశీ సత్తా చాటింది. అంతేకాకుండా ఈ సినిమా బెస్ట్ రీజనల్ ఫిలింగా జాతీయ అవార్డు సొంతం చేసుకుంది. నక్సలిజం తర్వాత ఫ్యాక్షనిజం భావజాలాన్ని అంతఃపురంలో చాలా చక్కగా తెరకెక్కించి హిట్ కొట్టారు. పగలు ప్రతీకారాలతో ఫ్యాక్షనిజానికి బలైపోయిన తన భర్తలాగా తన కొడుకు ఆ పడగ నీడలో పెరగకుండా కాపాడుకునే యువతి పాత్రను చాలా చక్కగా మలిచాడు. అంతఃపురం సినిమాతో ఫ్యాక్షనిజంలోని కొత్త కోణాన్ని ప్రజెంట్ చేయడంలో సక్సెస్ సాధించాడు కృష్ణవంశీ. మహేష్ బాబుకు తొలి కమర్షియల్ సక్సెస్ మురారి అందించింది కూడా కృష్ణవంశీనే. అనంతరం దేశభక్తి నేపథ్యంలో ఖడ్గం సినిమాను తెరకెక్కించి ప్రశంసలు అందుకున్నారు. చందమామ, గోవిందుడు అందరివాడేలే వంటి పలు చిత్రాలు తెరకెక్కించాడు. అలా ఆయన ఏ సినిమా చేసినా చాలా ఎమోషనల్గా ఉంటాయి.
అన్ని సినిమాల కంటే ఖడ్గం అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. దేశభక్తి కథాంశంగా వచ్చిన ఈ సినిమాలో శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించగా సోనాలి బింద్రే, సంగీత, కిమ్ శర్మ ఇతర పాత్రల్లో నటించారు. దేశభక్తి గురించి తెరకెక్కించిన కొన్ని సీన్లు అప్పట్లో ఓ రేంజ్లో హైలైట్ అయ్యాయి. ఈ పాటలు ఇప్పటికీ సినీ లవర్స్ చెవుల్లో మార్మోగుతూనే ఉంటాయి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాలి బింద్రే ఓ సాంగ్లో కొద్దిసేపు నటించడం ఈ సినిమాకు హైలైట్ అయింది. అలాగే ఈ సినిమాలో కిమ్ శర్మ కూడా నటించింది. హీరోయిన్ సంగీత సినిమా అవకాశాల కోసం దర్శకుడితో బెడ్రూమ్లోకి వెళ్లాల్సిన సీన్ ఉంటుంది. సంగీత రవితేజను ఇష్టపడుతున్నా సంగీత అమ్మ తన కూతుర్ను హీరోయిన్ చేయాలన్న పిచ్చితో ఆమె బలవంతంతో అయిష్టంగానే సంగీత ఆ దర్శకుడి పక్కలోకి వెళ్తుంది. అయితే రవితేజ తలుపు తీసుకొచ్చి ఆ సీన్ చూసి విలవిల్లాడిపోతాడు. సినిమా రంగంలో సహజంగా హీరోయిన్లకు ఇలాంటి పరిస్థితి ఉంటుందని, కృష్ణవంశీ కూడా ఆ సీన్ అందుకే పెట్టారని అప్పట్లో టాక్ వచ్చింది. ఇండస్ట్రీలో జరిగిన ప్రచారం ఏంటంటే టాలీవుడ్లో ఓ సీనియర్ డైరెక్టర్ స్టార్ డైరెక్టర్ను టార్గెట్ చేసే క్రమంలోనే కృష్ణవంశీ ఆ సీన్ కావాలని పెట్టారని అంటుంటారు. నిజానిజాలు ఏంటన్నది తెలియదు కానీ ఆ స్టార్ డైరెక్టర్ రమ్యకృష్ణను ఓ సినిమా షూటింగ్లో ఇబ్బంది పెట్టిన క్రమంలో కృష్ణవంశీ కావాలని ఆయన్ను టార్గెట్ చేస్తూ ఖడ్గంలో ఈ సీన్ క్రియేట్ చేశారనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత రమ్యకృష్ణ సైతం ఇండస్ట్రీలో ఓ నటిగా స్టార్ హీరోయిన్గా ఎదగాలంటే తప్పకుండా దర్శక నిర్మాతలకు లొంగిపోవాల్సిందే అని, వారు రమ్మన్న గదుల్లోకి రావాల్సిందే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.